బిగ్ బాస్ 9 తెలుగు 75 రోజు దివ్య, తనూజ మరీ గలీజుగా నన్ను లాగొద్దంటూ లగెత్తిన భరణిప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో ఆడియన్స్కి దీవవ్వా ఇది కదా మాకు కావాల్సింది అనే ఎపిసోడ్ పడింది. దివ్య, తనూజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఈరోజు హౌస్ మొత్తాన్ని తగలెట్టేసింది. కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడంతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి సీరియల్ స్టార్ వర్సెస్ రివ్యూవర్ అంటూ తిట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఇక ఈ గొడవలోకి ఇద్దరూ కలిసి భరణిని లాగాలని ట్రై చేశారు. కానీ భరణి చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు అన్నట్లుగా సైడ్ అయిపోయాడు. బిగ్ బాస్ గురి చేసి పెట్టాడంటే ఫిట్టింగ్ మామూలుగా ఉండదు. గత సీజన్లలో ఇలాంటివి ఎన్ని చూడలేదు బిగ్ బాస్. అయితే వాటితో పోలిస్తే సీజన్ -9లో పెద్దగా బిగ్ బాస్ ఏం ఫిట్టింగ్లు పెట్టలేదు. కానీ లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం అలాంటి పని ఒకటి చేశాడు. కెప్టెన్సీ పేరుతో బిగ్ బాస్ అంటింటిన అగ్గిపుల్లతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేశారు తనూజ, దివ్య. ఇమ్మానుయేల్ తల్లి రాకపోతే ఈరోజు ఎపిసోడ్ ప్రశాంతంగా మొదలైంది. తన కొడుకుని చూసుకొని చాలా ప్రేమగా మాట్లాడి, కప్పుతోనే రావాలి, కమెడియన్గా వచ్చావ్, హీరోగా బయటికి రావాలంటూ చాలా మంచి సలహాలు ఇచ్చారు ఇమ్మానుయేల్ తల్లి. అలానే హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా అభిమానంగా మాట్లాడారు. ఆవిడ ఎనర్జీతో హౌస్ మొత్తం ఒక్కసారిగా జోష్లోకి వచ్చింది. అయితే ఇమ్మానుయేల్ అమ్మ ఎప్పుడైతే బయటికెళ్లారో అప్పుడు హౌస్లో అసలు యుద్ధం మొదలైంది. నేను ఇవ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్ అవుతారు. ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు 2 టీమ్స్గా సమానంగా విడిపోయి పోరాడాల్సి ఉంటుంది. మిగిలిన ఒక సభ్యులు కెప్టెన్సీ రేసు నుంచి తప్పించబడతారు. మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించండి అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఈ ముక్క చెప్పగానే ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెప్పింది. నేను చూసే దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ.